రిటర్న్ గిఫ్ట్ అన్నది మాత్రం కంపల్సరీ కాదు. మీరు నార్మల్గా పసుపు బొట్టు ఇచ్చినది కూడా అమ్మవారు మన ఇంటికి వచ్చినప్పుడు ఆశీర్వాదం అయితే మంచిగా ఇస్తారు. సో మన ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకి యూజ్ అయ్యే ఐటెం ఏదో ఒకటి ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇలా లిస్ట్లో అన్నీ రాసుకున్న తర్వాత అమ్మవారి శారీ ఏ కలర్ తీసుకోవాలి, ముందుగానే ఏ రోజు అమ్మవారికి శారీ అన్నది ఫోల్డింగ్ చేసి పెట్టాలి అన్నది కూడా లిస్ట్లో రాసి పెట్టుకోవాలి. అలాగే మనం ఎంతమందిని పిలుస్తున్నాము, ఎన్ని వాయనాలు మనకు అవసరం పడతాయి అన్న ప్రతి ఒక్క చిన్న చిన్న డీటెయిల్స్ కూడా బుక్లో రాసి పెట్టుకుంటేనే మనకు లాస్ట్ మినిట్ కంగారు అయితే అస్సలు అవ్వదు. నేనైతే 4 ఇయర్స్ నుంచి వరలక్ష్మి వ్రతం చేస్తున్నాను. చేసిన ప్రతిసారి నేను చేసిన మిస్టేక్స్ అన్నీ అవాయిడ్ చేస్తూ కొత్త మిస్టేక్స్ చేయకుండా ఉండడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే నేను చూపిస్తున్నది వరలక్ష్మి దేవి స్టాండ్ అండి. ఇది నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. ప్రతి సంవత్సరం అయితే ఇంట్లో ఉన్న బిందెలు, చిన్న చెంబులు తోటి నేను ఒక దానిపైన ఒకటి పెట్టేసి అమ్మవారికి చీర అయితే కట్టిస్తాను. బట్ ఈసారి ఈ స్టాండ్ అమెజాన్లో అవైలబుల్ ఉంది, ఆ వరలక్ష్మి వ్రతం పూజా స్టాండ్ అని చూసి ఆర్డర్ చేసుకున్నాను. నాకు 1300 రూపీస్ పడింది. బట్ చాలా టైం అయితే సేవ్ అవుతుంది. బిందెలు పెడితే ఒక్కొక్కసారి చీర హెవీ ఉన్నప్పుడు, లేదంటే మనము పూలదండ హెవీ ఉన్నప్పుడు ఏమైనా బెండ్ అవుతుందేమో అని టెన్షన్ ఉంటుంది. బట్ ఈ స్టాండ్ వల్ల అలాంటి టెన్షన్స్ అయితే ఏమీ లేవు. ఈజీగా అసెంబుల్ చేసుకోవచ్చు, ఈజీగా ఫిక్స్ అయితే ఇంట్లోనే చేసేసుకోవచ్చు. వితిన్ ఒక 10-15 మినిట్స్లో ఫిక్స్ అయితే చేసుకోవచ్చు. మనకు కావాల్సిన హైట్లో అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ చాలా ఈజీగా మళ్ళీ దీన్ని తీసేసి ప్యాకింగ్ అయితే పెట్టేసుకోవచ్చు. సో ఈ శారీయే నేను ఈసారి మా ఇంటి వరలక్ష్మి దేవికి అయితే కట్టిస్తున్నాను. నాకు ఈ శారీ చాలా నచ్చింది. అండ్ వీడియో కన్నా రియల్గా శారీ అయితే చాలా బాగుంది. అమ్మవారికి శారీ కట్టించాలన్నది కూడా కంపల్సరీ కాదు. ఇంట్లోనే వరలక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని కలుషం పెట్టి కూడా మనం ఎంతో హ్యాపీగా పూజ చేసుకోవచ్చు. పూజ అన్నది ఎంత భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నాం అన్నదే మనకి ఇంపార్టెంట్. ఇవన్నీ ఇంకా తర్వాత మన ఇష్టపూర్వకంగా మనం చేసుకోవాలి. భక్తి శ్రద్ధలతో చేసుకున్నదే అమ్మవారు చూస్తారు. అండ్ లక్ష్మీదేవి పూజ అంటేనే ఇల్లంతా మంచిగా శుద్ధి చేసుకొని నీట్గా ప్రసాదాలన్నీ వండి అమ్మవారికి కలుషం పెట్టి పూజ చేస్తే చాలు, అమ్మవారు మనం మంచిగా ఆశీర్వదిస్తారు. అమ్మవారికి చీర కట్టించాలి అనుకుంటే ముందుగానే ఇలా శారీని ఫోల్డింగ్ చేసి అయితే పెట్టుకోవాలి. లేదంటే లాస్ట్ మినిట్ కంగారు చాలా